రాజమహేంద్రవరం జైలులో మాజీ మంత్రి అంబటి రాంబాబు రిమాండ్ ఖైదీగా ఉన్నారు. అయితే అంబటి కోసం స్లీప్ అప్నియా అనే పరికరాన్ని అందజేసినట్లు తెలుస్తోంది. రాంబాబు జైలులో స్లీప్ అప్నియా పరికరం సాయంతో నిద్రపోతున్నట్లు చెబుతున్నారు. కోర్టు ఆదేశాలతో ఆయన కోసం ఈ పరికరాన్ని జైలు అధికారులు సమకూర్చారని సమాచారం. ఈ స్లీప్ అప్నియా పరికరాన్ని శ్వాస సంబంధిత సమస్యలున్నవారు ఉపయోగిస్తారని డాక్టర్లు అంటున్నారు. శ్వాస సంబంధిత సమస్యలు ఉన్నవాళ్ళు నిద్రపోతున్న సమయంలో ఒక్కోసారి శ్వాస తీసుకోవడం ఇబ్బంది పడుతుంటారు. అయితే కొద్దిసేపటికి మళ్ళీ శ్వాస తీసుకోవడంలో రికవర్ అవుతూ ఉంటారు. అయితే ఆ సమయంలో ఆక్సిజన్ శాతం పడిపోకుండా ఈ స్లీప్ అప్నియా పరికరం ఉపయోగపడుతుందని చెప్తున్నారు. నిద్రిస్తున్న సమయంలో ఈ సమస్య ఎప్పుడు వస్తుందో తెలియదు కాబట్టి నిద్రపోయే ముందు ఈ పరికరాన్ని అమర్చుతూ ఉంటారు. అంబటికి కూడా ఈ స్లీప్ అప్నియా మెషిన్ను అమర్చారు. ఏపీ సీఎం చంద్రబాబును దూషించిన కేసులో అంబటి రాంబాబుపై కేసులు నమోదయ్యాయి. ఆ వెంటనే ఆయన్ను పోలీసులు అరెస్ట్ చేయగా అనంతరం కోర్టులో హాజరుపరచగా 14 రోజుల రిమాండ్ విధించారు. అనంతరం ఆయన్ను రాజమహేంద్రవరం సెంట్రల్ జైలుకు తరలించారు. అంబటిపై రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం 16 కేసులు నమోదైనట్లు పోలీసులు తెలిపారు. తాజాగా అంబటి రాంబాబుపై నెల్లూరు జిల్లాలో కూడా 2 కేసులు నమోదయ్యాయి. మనుబోలు పోలీస్ స్టేషన్, దుత్తలూరు పోలీస్ స్టేషన్లో టీడీపీ నేతల ఫిర్యాదుల మేరకు కేసులు నమోదు చేశారు. ఈ కేసులకు సంబంధించి త్వరలోనే పీటీ వారెంట్ వేసే అవకాశం ఉంది అంటున్నారు. మరోవైపు అంబటి రాంబాబును కస్టడీకి ఇవ్వాలని గుంటూరు జిల్లా నల్లపాడు పోలీసులు కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. సీఎంపై చేసిన వ్యాఖ్యల వెనుక కుట్ర కోణం ఉందని, విచారణ చేయడానికి 5 రోజుల పాటు కస్టడీకి ఇవ్వాలని కోరారు. ఇదిలా ఉంటే అంబటి రాంబాబు దాఖలు చేసిన బెయిల్ పిటిషన్పై ఇవాళ విచారణ జరగనుంది. మరోవైపు మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డిపై నెల్లూరు దర్గామిట్ట పొదలకూరు పోలీస్ స్టేషన్లో కేసులు నమోదయ్యాయి. ముఖ్యమంత్రి చంద్రబాబు, మంత్రి లోకేష్లను కించపరిచేలా మాట్లాడాడట. మత విద్వేషాలు రెచ్చగొట్టేలా వ్యవహరించాలని ఆయనపై టీడీపీ నేతలు ఫిర్యాదు చేశారు. ఈ క్రమంలో కాకానిపై కేసు నమోదు చేసిన పోలీసులు విచారణకు రావాలని నోటీసులు జారీ చేశారు. మాజీ మంత్రి విడుదల రజనీపై కూడా యడ్లపాడు పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది. టీడీపీ నేతల ఫిర్యాదుతో ఆమెతో పాటు 21 మందిపై కేసు ఫైల్ చేశారు. జనవరి 30న బోయపాలెంలో జరిగిన ఘటనలో కేసులు నమోదయ్యాయి.